కొత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం చెప్పుకోబోయేది కంగువా రివ్యూ. సో ఈరోజు మనం సూర్య నటించిన కొత్త సినిమా కంగువా గురించి మాట్లాడుకుందాం. కంగువా సినిమా అద్భుతమైన కథ, గ్రాండియర్ విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్తో ప్రేక్షకులను మెప్పించిందని చెప్పాలి. సో షార్ట్కట్ల కథ విషయానికి వస్తే, ప్రాసిన్స్ పాత్రలో సూర్య అద్భుతంగా నటించాడు. ఒక పిల్లాడి బాధ్యతను తీసుకొని పాతకాలానికి వెళ్ళిన ఈ కథలో పంచకొన అనే కాన్సెప్ట్ కొత్తదనాన్ని చూపిస్తుంది. ప్రాణవాది కోన యువరాజు కంగువా సూర్య తన బాధ్యతను ఎలా నెరవేరుస్తాడు, కాపల కోన అధిపతిలో ఉన్న విభేదాలు ఎలా పరిష్కరిస్తాడు అనే కథలో ఆసక్తికరంగా ఉంది. 1000 ఏళ్ల క్రితం నాటి పంచకోణాల కథతో సినిమా అద్భుతమైన టేకింగ్తో ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన అనుభూతిని అందిస్తుంది. సూర్య నటనలో చాలా కొత్తదని కనిపిస్తుంది. సో సూర్య ఆల్వేస్ సూపర్ గుడ్. ప్రతి క్లోజప్ షాట్లో కూడా సూర్య తన నటనతో మెప్పించాడు. సో కొత్త చెప్పాల్సిన అవసరం లేదు, ఇది నెక్స్ట్ లెవెల్ అంతే. ఇక బాబీ డియోల్ పాత్ర భయాన్ని, ఆసక్తిని రేకెత్తించేలా ఉంటుంది. ముఖ్యంగా సూర్య యాక్షన్ సీన్స్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయని చెప్పాలి. ఇక టెక్నికల్కి వస్తే, కంగువా మరింత విజువల్ ఎఫెక్ట్స్తో అద్భుతంగా మెప్పిస్తాయి. దేవిశ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా చోట్ల ప్రేక్షకులను సీన్లోకి లీనమయ్యేలా చేస్తుంది. అయితే కొన్ని చోట్ల దేవి ఆర్ఆర్ మరింత ఎలివేట్ చేస్తే ఇంకా బాగుండు. సో మొత్తానికి ఈ సినిమా మన డైరెక్టర్ శివ ఒక మంచి బడ్జెట్తో ఉన్న సెట్ని క్రియేట్ చేయడంలో విజయం సాధించాడు. ఎక్కడ రాజీ పడకుండా ప్రేక్షకులకు ఒక విజువల్ పీస్ని అందించాడు. కంగువా సినిమాకు గ్రాండర్ లుక్, గట్టిదైన కథ, సూర్య నటన అన్నీ కలిసి వచ్చాయి. ఇంతకుముందు సినిమాలకు మించిన స్థాయిలో ఇది ఒక సూర్య కెరీర్లో బిగ్గెస్ట్ విజువల్ ఫీల్డ్ అని చెప్పాలి. సో ఈ చిత్రంలో మార్క్ చేయడానికి బాగా ప్రయత్నించింది. సో రెండో పార్ట్లో సూర్య మరియు కార్తీ మధ్య ఆసక్తికర సన్నివేశాలు ఉంటాయని మనం అనుకోవచ్చు. మేబీ చూడాలి. సో కొత్తగా సబ్స్క్రైబ్ చేయండి. ఇదే రివ్యూ. బాయ్.